నెల్లూరు జిల్లా రాజకీయాలు మైనింగ్ చుట్టూ తిరుగుతున్నాయి. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ల మధ్య మైనింగ్ వ్యవహారాలపై పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు సై అంటే సై అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆ మాజీ మంత్రి కనుసన్నల్లో మైన్స్ జరగగా, కూటమి ప్రభుత్వంలో ఎంపీ కనుసన్నల్లోనే మైన్స్ దందా నడుస్తోందని అనిల్ తెగ ఉదరగొట్టేస్తున్నారు. దాంతో తాను నిర్మించాలనుకున్న మైన్స్ మినరల్ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రకటించారు. మైన్స్ మినరల్ కి పర్మిషన్ రాకే ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేశారని అనిల్ ఎదురుదాడికి దిగుతున్నారు. ఇంతకీ సింహపూరి జిల్లాలో జరుగుతున్న మైనింగ్ సమరం ఏంటి? నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో గత దశాబ్ద కాలానికి పైగా చక్రం తిప్పుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు బడా ఇండస్ట్రియలిస్ట్ అయిన వేమిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ కార్యక్రమాలన్నిటికీ తన వంతు సహకారం అందించి ఆర్థిక మూలంగా నిలిచారు. అటువంటి నేతను పట్టించుకోలేదన్న విమర్శలు 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికమయ్యాయి. గత ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పట్టుబట్టడం, జగన్ వ్యతిరేకించడం జరిగిపోయాయి. తన భార్య ప్రశాంతిరెడ్డిని నెల్లూరు సిటీ నుంచి పోటీలో నిలిపేందుకు అవకాశం కల్పించాలని వేమిరెడ్డి కోరితే దాన్ని కాదని నెల్లూరు నగర ఎమ్మెల్యే టికెట్ ను జగన్ నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ చెప్పిన అభ్యర్థికి కట్టబెట్టారు. మాజీ మంత్రి అనిల్ రాజకీయ ఎదుగుదలలు ఆర్థికంగా వేమిరెడ్డి దంపతుల సపోర్ట్ ఉందనే టాక్ ఉంది. దీంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దాంతో గత ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆర్థికంగా వెన్నుదన్ను లేకుండా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పునరుజ్జీవం నింపినట్లయింది. ఆయన చేరికతో మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఘనంగా పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పి శుభాకాంక్షలు చెప్పారు. మాజీ మంత్రి అనిల్ నెల్లూరు సిటీ నుంచి కాకుండా నర్సారావుపేట ఎంపీగా పోటీ చేయడానికి వేమిరెడ్డి కారణమని అనిల్ వర్గీయుల్లో చర్చ నడిచింది. దీంతో అప్పటి నుంచి వేమిరెడ్డి దంపతులకు మాజీ మంత్రి అనిల్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్ కేసులపై నెల్లూరు పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాదాపుగా గత 70 రోజులుగా రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని మైనింగ్ వ్యవహారం ఎంపీ వేమిరెడ్డి వర్సెస్ వైసీపీగా మారింది. మరో మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పై అక్రమ మైనింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్ కేసులో నిందితుడైన వైసీపీ నేత బిరుదువోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తో అనిల్ పై కేసు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆయనపై సైదాపురం అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో నెల్లూరు జిల్లాలో మైనింగ్ వ్యవహారంపై వేమిరెడ్డి వర్సెస్ అనిల్ అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొదటిసారి మైనింగ్ విషయంలో మాట్లాడుతూ క్వార్ట్స్ ఫ్యాక్టరీ పెట్టి 1000 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 400 కోట్ల పెట్టుబడి పెట్టి ఆ మేరకు పనులు చేద్దామని ప్రభుత్వాన్ని అడిగానని వెల్లడించారు. నెల్లూరులో నాణ్యమైన క్వార్ట్స్ దొరుకుతుండటంతో సోలార్ ప్యానెల్లో వాడే ముడి పదార్థాల కోసం ఈ పరిశ్రమ ఉపయోగపడుతుండటంతో అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వార్ట్స్ పరిశ్రమ నెలకొల్పాలని అనుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక మంచి పని చేస్తున్నాను, ఒక ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్వార్ట్స్ది మన గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడదాం నెల్లూరు జిల్లాలో, మనం దాదాపు ఒక 1000 మందికి ఉపాధి కల్పించగలుగుతాం, దాదాపు ఒక 400 కోట్లు పెట్టుబడి, దానికి చాలా హోంవర్క్ కూడా చేశా, చైనాకు పంపడం, దాని ఫ్యాక్టరీ గురించి డీటెయిల్డ్గా అన్నీ తెచ్చుకోవడం, ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పెట్టాలనే ఉద్దేశంతో పైన ప్రభుత్వం పెద్దలను కూడా అడగడం. వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటి ఏది కూడా చేయకూడదు, ఫ్యాక్టరీ పెడితే మంచిదే.
చైనాకు తమ బృందం వెళ్లి పరిశీలించి వచ్చిందని, అందుకోసం 2 కంపెనీలు పెట్టి తన సొంత డబ్బుతో నేను సేవ చేస్తూ ఉంటే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతితోనే కంపెనీ పెట్టాలని భావించానని, కానీ తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు బాధిస్తున్నాయన్నారు. ఇకపై క్వార్ట్జ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ పెట్టాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు. చట్టబద్ధంగా 2024 నుంచి 25 వరకు తన కంపెనీల ద్వారా 19,000 టన్నులను ఎక్స్పోర్ట్ చేస్తే తాను కోట్లు కొల్లగొట్టానని ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. ఈ క్వార్ట్జ్ మనది చైనాకు పంపిస్తున్నాం. చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వార్ట్జ్ శాండ్ తయారు చేసి సోలార్ ప్యానెల్స్కి క్రూజిబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు. అదేదో మనం ఇక్కడనే పెడితే విదౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేసాను. పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్. ఫినీ క్వార్ట్జ్ అని ఒకటి, లక్ష్మీ క్వార్ట్జ్ అని 2 కంపెనీలతో స్టార్ట్ చేసాం. మొత్తం ఈ 24-25 ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూస్తే చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం క్వార్ట్జ్ 1,60,000 టన్నులు. దాంట్లో మేము చేసింది 19,689 టన్నులు. సేమ్ థింగ్. ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దోసుకున్నా ఏంది దోసుకునేదని. 19,000 టన్నుతో ఏంది? నా టర్న్ ఓవర్ ఎంత? నా సొంత వర్కులు నేను చేసేది ఏంది? ఇంత చేసింది 19,000 టన్నులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూలై 2024 నుంచి జూన్ 2025 మధ్య 96 కంపెనీల ద్వారా చైనాకు చెన్నై పోర్టు ద్వారా 1,60,604 టన్నులు ఎక్స్పోర్ట్ అయితే తాను ఏర్పాటు చేసిన కంపెనీలు ఫినీ క్వార్ట్జ్, లక్ష్మీ క్వార్ట్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా 19,608 టన్నులు ఎక్స్పోర్ట్ చేసినట్లు వివరించారు. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని, తాము ఎగుమతి చేసిన క్వార్ట్జ్ ని టెస్ట్ కోసం మాత్రమే వినియోగించామని, ఇక తాను ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచన విరమించుకుంటున్నారని, ఎవరన్నా ఆసక్తి ఉన్నవాళ్లు ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే వారికి సహకరిస్తామని ప్రకటించారు. క్వార్ట్జ్ అంశంలోకి తనను లాగితే వాళ్ల కర్మకి వదిలేస్తున్నానని జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు ఒక్కరోజు ముందే ఆయన కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు. క్వార్ట్జ్ మైన్స్ మినరల్ ఫ్యాక్టరీని పెట్టే ఆలోచన నుంచి వేమిరెడ్డి తప్పుకోవటంపై అనిల్ సెటైర్లు వేశారు. కంపెనీ స్థాపన సాధ్యం కాదని 6 నెలల క్రితమే వేమిరెడ్డికి తెలుసని, వేమిరెడ్డికి ఉన్న 2 కంపెనీల నుంచి ఇప్పటి వరకు 20,000 టన్నులు విదేశాలకు రవాణా చేశారని అనిల్ ఆరోపిస్తున్నారు. టెస్టింగ్ కోసం క్వార్ట్జే పంపాలనుకుంటే 27 టన్నులు సరిపోతుందని, అంత భారీ స్థాయిలో పంపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ కూడా మైనింగ్ రవాణాలో 20% కమిషన్ వేమిరెడ్డికి వెళుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ప్రశ్నించడం వల్లే వేమిరెడ్డి వెనక్కు తగ్గారని మాజీ మంత్రి అనిల్ అంటుండడం గమనార్హం. మేము 20,000 చేశాం, 1,00,000 టన్నులు పోయింది ఈ సంవత్సరం. 1,00,000 టన్నులు పోతే కొరవర్ 90 మంది చేశారని ఏదో మాట్లాడాడు. అన్న 6 లక్షలు 9 లక్షలు ఎంతమంది చేశారు? 180 మంది చేశారు. ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా? లేదే. మీరు చెప్తున్న 20,000 టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను, 400 కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు. రైట్. నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 20,000 టన్నులకి 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమేముంది? ఎంక్వైరీ పంపించండి. దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంపించండి. 20% తీసుకున్నారో తెలుస్తుంది. మీరు ఎందుకు మైన్స్ని ఓపెన్ చేయలేదు? ఫెమీ ఎందుకు మా మైన్స్ని ఓపెన్ చేయట్లేదు? కార్ట్లలోనే పోయింది. నా మీద పోలేదే. ఫెమీ నా మీద పోలా, మీ మీద పోయింది. మైనింగ్ ని అడ్డం పెట్టుకుని వేమిరెడ్డి 100 కోట్లు సంపాదించుకునేందుకు స్కెచ్ వేశారని అనిల్ ఆరోపించారు. ఏదేమైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఇండస్ట్రీస్ తీసుకురావాలి కానీ ఇలాంటి కంపెనీలు కాదని అనిల్ విచిత్రంగా ఫైర్ అవుతున్నారు. మొత్తం మీద వారి విమర్శలు ప్రతి విమర్శలు, సవాల్ ప్రతి సవాళ్ల పర్వంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. జిల్లాలో కాకరేపుతున్న మైనింగ్ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది, ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారనేది ఉత్కంఠ రేపుతోంది.